ఫ్రెండ్స్ వీడియో ఎడిటింగ్ కోసం మనకి మార్కెట్లో చాలా రకాల యాప్స్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి అన్నమాట. మేజర్గా మనకి ఒక 4 రకాల 5 రకాల యాప్స్ అయితే కనిపిస్తాయి. వీటన్నిటిలో నాకు VN అయితే చాలా ఇష్టం అనమాట. ఎందుకు అంటే VN చాలా బాగుంటుంది. ఇందులో ఒక వీడియో అనేది ఎలా ఎడిటింగ్ చేయాలో నేనైతే చూపిస్తాను. ముందుగా మీరు VN అయితే ఓపెన్ చేయండి. VN ఓపెన్ చేసి అక్కడ మనకి ప్లస్ సింబల్ అనేది ఒకటైతే బ్లూ కలర్లో కనిపించింది అనమాట. అక్కడ నొక్కగానే మనకి న్యూ ప్రాజెక్ట్ ఆప్షన్ అయితే వస్తుంది. దాని మీద నొక్కితే మనకి ఇలా గ్యాలరీలో ఉన్న వీడియోస్ అన్నీ కూడా మనకైతే ప్లే అవుతాయి. ఫ్రెండ్స్ నేను బేసిక్ లెవెల్లో అసలు ఒక వీడియోని ఎలా అప్లోడ్ చేయాలి, ఆ వీడియోని ఎలా కట్ చేయాలి, ఇవన్నీ కూడా చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో నేను బేసిక్ లెవెల్లో అయితే చెప్తాను అనమాట. మీకు మీ గ్యాలరీలో ఉన్న ఏదో ఒక వీడియోని మీరైతే అప్లోడ్ చేసేయండి, ఏం భయపడొద్దు అనమాట. ఎందుకంటే నేను చాలా సింపుల్గానే నేర్పుతాను. అక్కడ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోని అప్లోడ్ చేయంగానే మనకు అక్కడ సైజ్ అనేది మనం తీసుకోవాలన్నమాట. ఫస్ట్ మనం వీడియో అనేది ఎలా హారిజాంటల్గా రీల్స్ చేస్తున్నామా, లేకపోతే వర్టికల్గా మనం ఏదన్నా పెద్ద యూట్యూబ్కి సంబంధించిన వీడియో చేస్తున్నామా, అక్కడ మనం ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సెలెక్ట్ చేసుకొని నేను అక్కడ స్క్రీన్ మీద అయితే చూపిస్తున్నాను. మీకు దాన్ని రొటేట్ చేసుకోవాలనుకుంటే కనుక మీకు రొటేషన్ ఆప్షన్ ఉంటుంది, లేకుండా మనం వీడియోని మీద అలా పట్టుకొని మనం అయితే నొక్కొచ్చు అనమాట. సో నేనైతే అక్కడైతే చూపిస్తున్నాను, మీరైతే క్లారిటీగా అయితే చూడవచ్చు అనమాట. మనం వీడియో అనేది ఒకటైతే అప్లోడ్ చేసాము, దాన్ని మనకు కావాల్సిన ఫార్మాట్లో అయితే పెట్టుకున్నాం అనమాట. సో ఫ్రెండ్స్ మీరైతే క్లారిటీగా చూడండి. ఫస్ట్ ఆప్షన్ ఏంటి అంటే అక్కడ మనం ఏదన్నా సాంగ్స్ యాడ్ చేయాలా, లేకపోతే వీడియో అనేది మన వాయిస్ అనేది రికార్డ్ ఇచ్చుకోవాలని చెప్పేసి ఆప్షన్ అనమాట. రెండోది మనం ఏమైనా హెడ్లైన్స్ అనేవి పెట్టుకోవాలా, టెక్స్ట్ అనమాట. మూడోది వచ్చేపాటికి మనం వీడియో పైన ఏమన్నా పిక్చర్స్ కానీ లేకపోతే ఎమోజీస్ కానీ ఇలాంటివి మనం ఏమన్నా ఇలా సింబల్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ సింబల్స్ అన్నీ ఏమన్నా పెట్టుకోవాలా అని చెప్పేసి మనకి 3 ఆప్షన్ అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి కింద కూడా చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇక్కడ వీడియోకి ఇంకో వీడియోని అయితే యాడ్ చేస్తున్నాను, మీరైతే చూడొచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ కింద మనకి చాలా ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి అన్నమాట. కింద మనకి చాలా రకాల ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఆ ఆప్షన్స్లో మనం కొన్ని మాత్రమే మనం వాడటానికి అయితే ట్రై చేస్తాం అనమాట. ఫస్ట్ది ఏంటి అంటే ఫిల్టర్ అనమాట. మనకి వీడియో ఏమన్నా ఫిల్టర్స్ వేయాలా, లేకపోతే మనకి బ్రైట్గా కనపడాలా అని చెప్పేసి ఫిల్టర్స్ అనమాట. రెండోది అయితే మనం అంతకైతే వాడము. మూడోది ఏంటంటే ఈ వీడియోకి మనం కట్ చేసుకొని ఏమన్నా ఎఫెక్ట్స్ అనేవి పెట్టుకోవాలా, పక్క నుంచి రావాలా లేకపోతే మిడిల్ నుంచి రావాలా, కొన్ని ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి కదా, ఆ ఎఫెక్ట్స్ అనేవి మనం ఎక్కడన్నా వీడియోని పెట్టుకోవాలా లేదా అని చెప్పేసి. మూడోది ఏంటంటే కట్ చేసుకోవటం అనమాట. ఆ వీడియోని ఎక్కడన్నా మనం కటింగ్ చేసుకుంటూ ఉంటాం కదా, ఆ కటింగ్ అనేది చేసుకోవటానికి. నాలుగోది ఏంటంటే డిలీట్ అనమాట, మనం కట్ చేసింది ఏమన్నా డిలీట్ చేయాలా లేదా అని చెప్పేసి. ఐదోది ఏంటి అంటే మనకి స్పీడ్ అనమాట. వీడియో స్పీడ్ అనేది మనకి అక్కడ డిఫరెంట్ స్టైల్స్లో కూడా అయితే ఉన్నాయి. మనం కరువు లెవెల్లో పెట్టుకోవాలా, లేకపోతే రెగ్యులర్లోనే 2xలో 3xలో అలా పెట్టుకోవాలని చెప్పేసి 4వ ఆప్షన్ వచ్చేపాటికి మనకి అక్కడ స్పీడ్ అనమాట. ఫ్రెండ్స్ మ్యాక్సిమం మనం ఇందులో కొన్ని ఆప్షన్స్ మాత్రమే వాడతాము ఈ బేసిక్ లెవెల్లో ఉండేటప్పుడు మనం. సో మీరు కొన్ని మాత్రమే అయితే తెలుసుకోండి. నెక్స్ట్ది వాల్యూమ్ అనమాట. మనం ఏదన్నా వాయిస్ ఓవర్ ఇచ్చినా లేకపోతే మన వీడియోలో ఏదన్నా ఉన్నా అక్కడ వాల్యూమ్ అనేది మనం సెట్ చేసుకునే ఆప్షన్ అనమాట. తర్వాతది వచ్చేపాటికి క్రాప్ అనమాట. మన వీడియోని ఏమైనా క్రాప్ చేసుకోవాలా లేకపోతే కట్ చేసుకోవాలన్న ఆప్షన్ అయితే అక్కడ ఉంటుంది. నెక్స్ట్ రొటేషన్ అనమాట. ఇంతకుముందు మనం వీడియోని పట్టుకొని ఇలా చేసాం కదా స్టార్టింగ్లో, కానీ ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే ఇది కూడా మనకి ఒక ఆప్షన్గానే అయితే ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఆప్షన్ ఏంటి అంటే మన వీడియోని పక్కకు తిప్పుకోవాలా లేకపోతే ముందుకు తిప్పుకోవాలా లేకపోతే డైరెక్షన్ అనేది చేంజ్ చేసుకోవాలా అని చెప్పేసి అక్కడైతే మనకైతే కనిపిస్తుంది. ఫ్రెండ్స్ దీంట్లో మనకి ఒక 10 ఆప్షన్లు అయితే మేజర్గా అయితే మనం అయితే వాడుతూ ఉంటాం అనమాట. మనకి VN చాలా సింపుల్గా అయితే ఉంటుంది. మీరు అక్కడ వీడియోని చూడొచ్చు. మన వీడియోకి మనం ఏదన్నా బార్డర్ కూడా అయితే వేసుకోవచ్చు అనమాట. లైట్ కలర్ బార్డర్స్, అలాగే ఏదో మనకి నచ్చిన కలర్ బార్డర్స్ ఏదైనా వేసుకోవచ్చు అనమాట. మనకి చాలా సింపుల్గా అయితే ఉంటుంది VN అయితే. ఫ్రెండ్స్ ఇక్కడ నేను చూపిస్తున్నాను, చాలా సింపుల్ అనమాట VNలో మనం ఎడిట్ చేసుకోవటం. మనం ఏదన్నా వీడియోకి సంబంధించిన బ్లర్ చేసుకోవచ్చు, అలాగే కెపాసిటీ అని చెప్పేసి ఉంటుంది అనమాట. వీడియో యొక్క కెపాసిటీ ఎంత ఉండాలి, బ్లర్ చేసుకోవాలా, ఈ ఆప్షన్స్ అన్నీ కూడా మనకి ఇందులో అయితే ఉంటాయి అనమాట. ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే మన ఛానల్ని అయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బేసిక్ లెవెల్లో ఇలా ఈ VN గురించి కానీ వీడియో ఎడిటింగ్ యాప్స్ గురించి కానీ చాలామందికి అయితే తెలియదు అనమాట.
నేను మన సబ్స్క్రైబర్స్కి అందరికీ తెలియాలని చెప్పేసి నేనైతే చెప్తున్నాను. ఇక్కడ మనం లాస్ట్లో ఆ విఎన్కి సంబంధించి ఒక 5 సెకండ్స్ 6 సెకండ్స్ వీడియో అయితే వస్తుంది. ఆ వీడియోని అయితే మీరైతే కట్ చేయండి. ఫస్ట్ కట్ చేసిన తర్వాత వీడియోని ఎడిటింగ్ అయితే చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. మన వీడియో మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఎక్స్పోర్ట్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.